అవతాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడరయ్యా చెట్టినంత చూడగట్టి చెట్టు దులిపినాడు అంజయ్య ఎర్రఛాయ ఎర్రఛాయ కోటి అవతార వెంటమాయ చేత పట్టకుండా కాయ కోసినాడు కపిలయ్యా అంజనమ్మ ముందు వంజుల్ పుంజుల్ సీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్ టెంకలోని జీడి వంకలెన్నున్న పులిగోరు పళ్ళతో పరపర తీశాడు రో పక్కవాటం లెక్క పైక కల్లుప్పు కడలి వదలనంటే తోకతోటి కెరటమాపి ఒడ్డు నిండేశాడు ఉప్పు పంట గొడ్డు కారం ముక్క మునిగి పైకి కొక్కుతుంటే చిన్న తల్లి కంటిరెప్ప నంటకుండా తిప్పే కాలివాటం రండి అందరు జయ కిచెన్ లో మామిడికాయ పచ్చడి కలపడం స్టార్ట్ చేసాం మేము పొద్దున వెళ్ళామండి మార్కెట్కి పొద్దున వెళ్ళి మంచి మంచి కాయ చూసుకొని తెచ్చుకున్నాము ముక్కలు కొట్టించుకొని ఈ బాగా అంతా మన జీడి లేదంతా తీసేసి ఆరబెట్టుకున్నాం ఇవన్నీ ఇవి డ్యామేజ్ ముక్కలు తొక్కుడు పచ్చడి చేస్తాము దానిలో కావాల్సిన అంత ఐటమ్ అంతా ఇక్కడ ఉంది ఆవపిండి కారం మెంతిపిండి ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు బాగా వేయించుకొని మనము చూడండి తడిపోయాలి పొడి ఇట్లా ఉండాలి రాళ్ళు ఉప్పు ఎల్లుల్లిపాయి పల్లీది పసుపు కలిపే విధానం మీకు చూపిస్తాను రండి ముందు పసుపు వేస్తాను నేర్చుకో ఈరోజు మా అమ్మాయికి పసుపు అన్ని మొత్తం స్టార్ట్ చేస్తున్నాయి ఈ పసుపు వేకొస్తాం మా అమ్మాయితో స్టార్ట్ చేస్తున్నామండి పచ్చడి సరిపోతుంది చూడండి పసుపు అయిన తర్వాత ఉప్పు 2 లక్ష్మీదేవులు అనుకుంటాం కదా మనం ఇవన్నీ వేసుకోవాలి చూడు బాగా నేర్చుకోండి పచ్చడి కొలతలన్నీ ఇది మేము గోసుపాల్లో తెచ్చుకుంటామండి కారము బాగా రెడ్డు ఉంటుంది పోయిన సంవత్సరం కారం పొడి ఫ్రిడ్జ్లో బయట పెట్టుకున్నా నేను మెంతిపిండి వచ్చేసి అందాసుగా మనం అంత ఎక్కువ ఏం వేసుకోం మేము మెంతిపిండి ఇదే వేసుకుంటాం మనకు 6 గిన్నెలు వచ్చేసి మనకు మామిడికాయ ముక్కలు అయితే కనుక దీంట్లో కొంచెం వెళ్తే వేసుకోవాలండి కారం ఉప్పు ఆవపిండి ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు ఇంకా మెంతిపిండి కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ పోసుకున్నాం ఈరోజు మా అమ్మాయి నేను ఇద్దరం కలుపుతున్నాం మా అమ్మాయి పేరు సుప్రజ అండి 10 సంవత్సరం పచ్చడి నేర్చుకుంటా దగ్గర ఉండి పోయి అంత ఇలా కలుపుకోవాలి మనం అన్నీ వేసుకుని చూడండి బుజ్జి ముక్కలు అయిపోద్ది ఇంకా చూడండి అంతా ఇలా కలుపుకోవాలి యాక్చువల్గా 10 సంవత్సరం మేము ఆయిల్లో నానబెట్టే వాళ్ళము ఈసారి ఇలా కలుపుతున్నాం ఇంకా డైరెక్ట్ అదే మక్కుతుందండి ముక్క బాగా ఆరుతుందండి ముక్క ఆరకపోతే మనం ఆయిల్లో పెడితే కనుక ముక్క మెత్తగా కాకుండా ఉంటుంది మనం ఒక ప్యాకెట్ వేసామండి సరిపోకపోతే చూసుకొని మళ్ళీ ఆయిల్ వేసేసుకుంటాం సుప్పు మెంతులు తేప కొన్ని మెంతులు వేసేద్దాం ఇంకా కొన్ని వేసుకో చాలు అదండి మెంతులు అండి లాస్ట్న పచ్చి మెంతులతో వేసుకుంటే చాలా బాగుంటాయి
మామిడికాయ పచ్చడి అంత బాగా ఎంత కలిపితే బాగా ముక్కగా పడుతుందండి. ఇలా బాగా కలుపుకోవాలి చూడండి. తీసుకొని కొడుకు బాగుంటుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. మగ్గితే 3 రోజులు సరిపోతుంది మనకు. దీన్ని ఒక క్లాత్ కట్టి పెట్టుకొని ఒక ప్లేట్ వేసి పెట్టుకుంటే 3వ రోజు కలిపి ఆయిల్ ఏమన్నా తక్కువ ఉంటే కొంచెం వేసుకోవటము. నేను ఇదేం చేస్తానంటే ఇలాగ ఫ్రెష్గా పట్టినట్లు ఉండాలంటే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానంటే సంవత్సరం ఏం కాదు. మాది పాత పచ్చడి కూడా ఇది మీకు కలిపినప్పుడు చూపిస్తాను. పోయిన సంవత్సరాన్ని రెడ్గా ఉంటుంది పచ్చడి, టేస్ట్ కూడా మారదండి. అలా స్టోర్ చేసి పెట్టుకొని నల్లగా అవుతుంది పచ్చడి. అందరూ అది గుర్తుపెట్టుకోండి.